నమస్తే అండి, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి బ్యూటీ టిప్ అయితే ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. మనం సాధారణంగా పార్లర్స్కి వెళ్ళేసి వందలు మినిమం అయితే హండ్రెడ్స్లోనే ఉంటుంది, హండ్రెడ్స్ థౌజండ్స్లో కూడా ఖర్చు పెడుతూ ఉంటారు కొంతమంది. మనం ఇంట్లోనే రెగ్యులర్గా మనం వాడే ఐటెంతోనే మన ఫేస్ అనేది ఎంతో గ్లోగా మంచి కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అదేంటో వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ పాలు తీసుకున్నానండి. ఈ పాలు ప్యాకెట్ పాలు కాదండి, మనం రెగ్యులర్గా బర్రె పాలు డైరెక్ట్ పోపించుకుంటాం కదా, అట్లా పోపించుకున్న పాలు అనమాట. ఇవి చిక్కటి పాలు, నీళ్ళు కలపని పాలు అయితే పోపించుకుంటాను నేను. అవే పాలల్లో డైరెక్ట్ అలాగే పెడితే పైన కొంచెం ఇట్లా క్రీమీగా ఫామ్ అవుతుంది, మీగడలాగా. మనం వేడి చేస్తే మీగడ వస్తుంది కదా, వేడి చేయకుండానే అలాగే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా మంచిగా క్రీమ్ లాగా మీకు ఫామ్ అవుతుంది. ఇది రోజు పాలు తెచ్చుకోకపోతే, ఒకవేళ ప్యాకెట్ పాలు అట్లా వాడేవాళ్ళు అయితే ప్యాకెట్ పాలలో ఇది రాదండి. వారానికి ఒకసారి తెచ్చుకున్నా పర్లేదు, ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని డైలీ రెగ్యులర్గా కూడా మనము యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ క్రీమ్ అనేది ఫేస్కి మంచి మాయిశ్చరైజర్లా ఉంటుందండి. మనకి వేరే మాయిశ్చరైజర్స్ ఏవి యూజ్ చేయడం కూడా అవసరం లేదు. ఫేస్ కొంచెం నీట్గా కడుక్కొని ఫేస్ పైన మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ అంతా దుమ్ము అట్లా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఫేస్ కొంచెం నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఫేస్ అంతా మంచి క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. పెదాలకి కూడా పెట్టుకోవచ్చండి. పెదాలకి పెట్టుకోవడం వల్ల లిప్స్ కూడా సాఫ్ట్ అవుతాయి. మెడకి, చెవులకి, చేతులకి కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాజ్ చేసుకోండి. ఒకటే సైడ్ చేయాలి, ఓన్లీ క్లాక్ వైజ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ 2 టైమ్స్ అట్లా చేయడం వల్ల ఫేస్ అయితే ముడతలు పడుతుంది. నేను చూపించిన విధంగా నార్మల్గా అయితే మసాజ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ మసాజ్ కాకుండా పైన డైలీ ఒక 2 మినిట్స్ అట్లా మసాజ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. డైలీ అంటే అందరికీ అంత టైం ఉండకపోవచ్చు కదా, డైలీ ఒక 2 మినిట్స్ ఇట్లా మసాజ్ చేసుకుంటే ఇంకా ఫేస్ అంతా మంచిగా కాంతివంతంగా తయారవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్లో మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు చేయొచ్చు ఇలా. కొంచెం సేపు ఇలాగే మసాజ్ చేసిన తర్వాత పాలు కలర్ అంతా పోయేసి మొత్తం ఆయిల్ కనిపిస్తుంది కదా, పాలల్లో నెయ్యి శాతం ఎక్కువ ఉంటుంది. సో అట్లా మీకు మొత్తం అట్లా కనిపిస్తుంది ఆయిల్. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చూడండి నా ఫేస్ ఎట్లా కనిపిస్తుంది. కడిగేసుకున్న తర్వాత మంచి స్మూత్ అయిపోయింది నా ఫేస్ అయితే. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది వాడిన తర్వాత. నేను జెన్యూన్గా చెప్తున్నానండి, ఇది నేను వాడి మీకు చెప్తున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తారో ఆ క్రీమ్, ఒక పౌడర్ యూజ్ చేస్తే సరిపోతుందండి. అయితే మంచి మాయిశ్చరైజింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది స్కిన్లో. మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం మాయిశ్చరైజర్ కంపల్సరీ కాబట్టి మాయిశ్చరైజర్ వేసేసి తర్వాత మేకప్ చేస్తారు కదా. రెగ్యులర్గా పౌడరు కానీ ఏదో ఒక క్రీమ్ యూజ్ చేసే వాళ్ళు నార్మల్గా అట్లా యూజ్ చేసినా కానీ ఫేస్ అయితే మంచి కాంతివంతంగా కనిపిస్తుంది. చూడండి నేను జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసి పౌడర్ వేసుకున్నాను అంతే. నా ఫేస్ అయితే చాలా గ్లోగా కనిపిస్తుంది కదా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఇది 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా అండి. నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.